మనిషి పాటించాల్సిన మానవతా విలువలపై జనాల్ని జాగృతం చేసేది భగవద్గీత. శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసిన సుదినం గీతా జయంతి. అలాంటి విశిష్టమైన రోజును పురస్కరించుకుని సామూహిక గీతా పారాయణాలు చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో గీతా జయంతిని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వివిధ పాఠశాలలకు చెందిన 1008 మంది విద్యార్థులతో గీతా పారాయణ చేయించారు. 108 ముఖ్య శ్లోకాల విశ్లేషణ, ఆధునిక జీవితంలో వాటి ప్రాముఖ్యత గురించి హరే కృష్ణ ఉద్యమం హైదరాబాద్ అధ్యక్షుడు సత్య గౌరచంద్రదాస ప్రభుజీ వివరించారు. నిత్య జీవితంలో భగవద్గీతలోని అంశాలు తమకెంతో స్ఫూర్తిని కలిగించాయని విద్యార్థులు అన్నారు. చిన్నారులు విలువలతో కూడిన విద్యను నేర్చుకున్నప్పుడే గొప్ప సమాజం అభివృద్ధి చెందుతుందని ఉపాధ్యాయులు తెలిపారు. గీతా జయంతి అంటే ఆ భగవద్గీత అవతరించిన దినోత్సవం అన్నమాట. ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణుడు స్వయంగా ఈ ప్రపంచానికి అర్జునుడి ద్వారా ఈ భగవద్గీతను మనకు ప్రసాదించారన్నమాట. సో భగవద్గీత ఈ జీవితంలో మనం ఏ రకంగా పర్పస్ఫుల్గా బతకచ్చు, తర్వాత ఆనందంగా బతకచ్చు అని చెప్పే అద్భుతమైన విషయాలున్న ఒక గ్రంథం మాట. చిన్న వయసు నుండే పిల్లల్లో కనుక మనం ఇంకల్కేట్ చేయగలిగితే, వాళ్ళకు కూడా ఇవ్వగలిగితే, వారు ఒక హోలిస్టిక్ పర్సనాలిటీస్ కింద తయారవుతారు. తర్వాత మన దేశానికి ఒక వన్నె తెచ్చే విధంగా వారు సేవలు అందించగలుగుతారు అన్నమాట. మేము 108 శ్లోకాస్ స్టార్ట్ చేసాము. అండ్ దాని మీనింగ్స్ ఏంటి, అసలు భగవద్గీత అంటే ఏంటి అనేది మేము నేర్చుకున్నాము. దీనివల్ల మన ఫ్యూచర్ బాగుంటుంది, మన మెంటల్ ఇంకా ఫిజికల్గా కూడా బాగుంటుంది. లైఫ్లో వచ్చే ఛాలెంజెస్ కానీ లేకపోతే ఒక స్పిరిచువల్ డివోషన్ అట్లాంటివి, ఆ ఛాలెంజెస్ మనం భగవద్గీత చదవడం వల్ల ఎదుర్కోవచ్చు. మరియు మనకి మంచి స్పిరిచువల్ డివోషన్ అనేది మన మైండ్ని కామ్ చేస్తుంది మరియు రిలాక్స్ చేస్తుంది. మేము స్కూల్లో భగవద్గీత నేర్పించడానికి ముఖ్య కారణం విలువలతో కూడిన విద్యని మనం పిల్లలకి అందించడానికి, మన సంస్కృతి సాంప్రదాయాలని అందించడానికి దానిని ఇంట్రడ్యూస్ చేయడం. ఇప్పుడు రోజుల్లో కొన్ని స్కూల్స్, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ తెలుసుకుంటున్నాయి దీని ప్రాముఖ్యత. కానీ కులం, లింగం, మతం ఎలాంటి భేదం లేకుండా అందరికీ, అంటే మనిషి అనే వాళ్ళకి సంబంధించింది ఇది, కులం మతంకి సంబంధించింది కాదు. మీరు మనిషి అని అనుకుంటే మీరు భగవద్గీత చదవచ్చు. బట్ ఇదేంటంటే లైఫ్ మాన్యువల్, చాలా మంది పెద్దలు చెప్తూ ఉంటారు కదా. ప్రతిరోజు స్కూల్స్లో మేము ఫస్ట్ 20 minutes శ్లోకా చాంటింగ్స్ చేర్పిస్తాం. ఎందుకంటే భగవద్గీతలో ఉన్న శ్లోకాస్, ప్రతి ఒక్క శ్లోకాస్ ఎలా ఉన్నాయి అంటే ఒక్కొక్క శ్లోకాకి ఒక్కొక్క ఇంపార్టెన్స్. మనం ప్రతిరోజు నిత్యంగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాని నుంచి ఎలా ఓవర్కమ్ చేస్తాం దాని గురించి ఉంది. కాబట్టి పిల్లలకి, ఈ కాలం ఉన్న పిల్లలకి లైఫ్ స్కిల్స్ అనేది ప్రాపర్గా తెలీదు. మనం రియల్ లైఫ్ స్కిల్స్ తెలియాలి అంటే భగవద్గీత ప్రాపర్గా వచ్చి ఉండాలి. హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో నిర్వహించిన గీతా జయంతి వేడుకల్లో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సైతం పాల్గొన్నారు. హైదరాబాద్లోని కొండాపూర్లోని ఓ పాఠశాలలో శ్రీ స్వామి స్థితప్రజ్ఞానంద సరస్వతి రచించిన భగవద్గీత లఘు వ్యాఖ్యాన పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేపల్లి నంద, సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భగవద్గీత బోధనలు జీవితానికి మార్గదర్శకాలుగా నిలుస్తాయని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. భగవద్గీత ఒక మతానికి సంబంధించింది కాదు, అన్ని మతాలకు సంబంధించింది. మానవత్వ విలువల గురించి, మానవుని యొక్క జీవన విధానం గురించి, మానవుని యొక్క ఉన్నటువంటి అన్ని విలక్షణాల గురించి నేర్పేటువంటి పాఠము భగవద్గీత. దైనందిన జీవితానికి సంబంధించి అనేకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని, కష్టాలను ఎదుర్కొని ధైర్యంగా నిలబడేటువంటి శక్తిని ఇచ్చేది టానిక్ లాంటిది భగవద్గీత. మన జీవితంలో నైతిక విలువలను పాటిస్తూ సామాన్యమైనటువంటి మానవుని కూడా ఈ భక్తి ప్రబోధాన్ని, కర్మ ప్రబోధాన్ని, జ్ఞాన ప్రబోధాన్ని చేయటువంటి భగవద్గీతను మనం తప్పకుండా ఆచరించాలని నేను కోరుతున్నాను. భగవద్గీత ఎలా ఉంటుందంటే అహింసను పాటించాలి అని చెప్పిన గాంధీ గారు కూడా భగవద్గీత నాకు స్ఫూర్తినిస్తుంది అన్నారు. భిన్నమైన ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఈ భగవద్గీత అన్నది ప్రేరణాదాయకమైంది. అంటే ఇందులో ఎంత సారం ఉందో మనం అందరం కూడా గమనించాలి. అందువల్ల ఈ భగవద్గీతను చాలా మంది ఏం చేస్తున్నారంటే పూజ గదుల్లో పెట్టేసి దాన్ని పూజిస్తున్నారు. ఇది ఆచరణ చేయాల్సిన గ్రంథం. వరంగల్లోని వేణుగోపాలస్వామి ఆలయంలో గీతా జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, మహిళలు సామూహిక గీతా పారాయణం చేశారు. జీవితంలో భగవద్గీతను ఆచరిస్తే విలువలతో కూడిన జీవితాన్ని గడపొచ్చని పండితులు తెలిపారు.